సో గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు వీడియోలో అయితే గనక అసలు ఫైల్ సిస్టమ్ అంటే ఏంటి? ఫైల్ సిస్టమ్‌లో ఎన్ని టైప్స్ ఉంటాయి? ఒక FAT32 అంటే ఏంటి? ఎన్‌టీఎఫ్ఎస్ అంటే ఏంటి? ఎక్స్‌టెండెడ్ ఈఎక్స్‌ఫాట్ అంటే ఏంటి? అసలు అవి ఎలా ఉంటాయి? ఎలా ఐడెంటిఫై చేయాలి? ఏంటి క్లియర్‌గా మీకు ఈ వీడియోలో ప్రాక్టికల్‌తో సహా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఫైల్ సిస్టమ్ అంటే ఏం లేదండి. మీకు సింపుల్‌గా, ఈజీగా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను డెస్క్‌టాప్ ఓపెన్ చేశాను. డెస్క్‌టాప్‌లో నేను ఇప్పుడు దీన్ని డెస్క్‌టాప్ ఓపెన్ చేశాను. ఎక్కడో సమ్ డ్రైవ్‌లో ఉన్నది ఓపెన్ చేశాను. ఆ తర్వాత అర్నా డాక్యుమెంట్స్ అని ఎక్కడో ఓపెన్ చేశాను. సమ్ ఇక్కడెక్కడో ఫోటోస్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను సమ్ ఫోటోస్ అనేది ఓపెన్ చేశాను. సో రీసెంట్‌గా పాప బర్త్‌డే జరిగింది. ఇప్పుడు ఓపెన్ చేశాను. అంటే ఇప్పుడు నేనేం చేశాను? ఫోటో ఓపెన్ చేశాను. ఫోటో ఓపెన్ చేశాను అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ ఫోటో యొక్క లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో, ఈ లొకేషన్ ఉంది కదా! దానినే మనము ఫైల్ సిస్టమ్ అంటాము. అంటే ఈ ఫైల్ అనేది ఎక్కడైతే సేవ్ అయి ఉంటుందో పర్టికులర్ లొకేషన్ నందు సేవ్ అయి ఉంటుంది కదా! నథింగ్ బట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైల్ సిస్టమ్. అంటే మనము సేవ్ చేసే ఫైల్స్ అన్నీ కూడా పెన్ డ్రైవ్‌లకు గానీ, లేదా హార్డ్ డిస్క్‌లకు గానీ, లేదా మెమరీ కార్డ్‌లకు గానీ సెపరేట్‌గా ఒక ఫైల్ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే మనం సేవ్ చేసే ఈ ఫైల్స్ అన్నీ కూడా ఆ పర్టికులర్ లొకేషన్‌లో మాత్రమే సేవ్ అవుతా ఉంటాయి. వాటిని మీరు సింపుల్‌గా ఐడెంటిఫై చేయాలి అనుకుంటే గనక చూడండి ఇప్పుడు నేను ఒక పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశాను. ఇక్కడ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తే గనక పెన్ డ్రైవ్ యొక్క ఫైల్ సిస్టమ్ చూడాలనుకోండి ప్రాపర్టీస్‌కెళ్ళండి. ఇదిగోండి FAT32 అంటే ఈ పెన్ డ్రైవ్ యొక్క ఫైల్ సిస్టమ్ అనేది FAT32లో ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు హార్డ్ డిస్క్ ఉంది. నేను హార్డ్ డిస్క్ యొక్క ఫైల్ సిస్టమ్ చూడాలనుకుంటే గనక ఇదిగోండి ఎన్‌టీఎఫ్ఎస్. సో ఇప్పుడు దాని గురించి జస్ట్ జనరల్‌గా నేర్చుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ వన్ ఫైల్ సిస్టమ్ అంటే గనక ఫైల్ సిస్టమ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ అల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్. ఎక్కడైతే పర్టికులర్ పొజిషన్లు గనక ఇవి సేవ్ అవుతూ ఉంటాయో వాటిని మనం ఫైల్ సిస్టమ్ అంటాం. అయితే మనకు ఫైల్ సిస్టమ్ దగ్గరికి వచ్చేసరికి మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి FAT32, 2 ఎన్‌టీఎఫ్ఎస్, 3 ఎక్స్టెండెడ్ ఫైల్ సిస్టమ్ అంటే ఎక్స్టెండెడ్ ఫ్యాట్. ఒకటి FAT32, 2 ఎన్‌టీఎఫ్ఎస్, 3 ఎక్స్‌ఫాట్. ఫస్ట్ వన్ FAT32 అంటే గనక ఫ్యాట్ అంటే ఫైల్ అలొకేషన్ టేబుల్. పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లలో వాడేయన్నీ కూడా విండోస్ 95 గాని, దాస్ గాని అంటే ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా మనకు FAT32లోనే ఉంటాయి. సో ఈ విండోస్ 95 అంటే 1977లో వచ్చిందండి అప్పుడది ఇక్కడ. అయితే ఇది ఎంతవరకు FAT32 సపోర్ట్ చేస్తుందంటే మనకు డేటా అంటే ఒక ఫైల్ అనేది అప్ టు 4 జీబీ వరకు ఉంటే మాత్రమే కాపీ అవుతుంది. ఆ ఫైల్ 4 జీబీ దాటి ఉంటే గనక మనకు సైజ్ అనేది కాపీ అవ్వదు. అందుకనే ఫైల్ యొక్క మాక్సిమం సైజ్ ఎంత అంటే FAT32కి మనకి 4 జీబీ వరకే. అదే గనక ఎన్‌టీఎఫ్ఎస్ తీసుకుంటే గనక ఇప్పుడు లేటెస్ట్ ఉండే ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా ఎన్‌టీఎఫ్ఎస్‌లో ఇన్‌స్టాల్ అయ్యేలాగా తయారు చేశాడు. అంటే ఇండైరెక్ట్‌గా ఎన్‌టీఎఫ్ఎస్ యొక్క ఫైల్ సిస్టమ్ ఏముంటుందంటే మన హార్డ్ డిస్క్‌లు లేదా ఎస్ఎస్‌డీలు ఇవన్నీ కూడా వీటి యొక్క ఫైల్ సిస్టమ్ ఎప్పుడూ కూడా మనకు ఎన్‌టీఎఫ్ఎస్‌లో మాత్రమే ఉంటది. అదే ఎక్స్‌ఫాట్‌కి వచ్చేసరికి 32 జీబీ దాటి పెన్ డ్రైవ్‌లు ఉంటాయి చూడండి. 32 జీబీ వరకు మాక్సిమం మీకు FAT32 అనేది చూపిస్తుంది. కానీ 32 జీబీ దాటి ఉండే పెన్ డ్రైవ్‌లు అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా. 64 జీబీ గాని, 128 జీబీ గాని అవి ఎక్స్‌ఫాట్‌లో ఉంటాయి. అంటే ఎక్స్‌టెండెడ్ ఫైల్ అలొకేషన్ టేబుల్. ఇప్పుడు లేటెస్ట్ వచ్చే డివైస్‌లన్నీ కూడా మీరు ప్రాక్టికల్‌గా చూడాలి అనుకోండి సింపుల్ అండి. ఎప్పుడైనా సరే మీరు ప్రాక్టికల్‌గా చూడాలి అనుకుంటే గనక చూడండి ఇప్పుడు నేను హార్డ్ డిస్క్ యొక్క ఫైల్ సిస్టమ్ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రాపర్టీస్‌కెళ్ళండి. ఇదిగోండి ఇక్కడ ఎన్‌టీఎఫ్ఎస్‌లో ఉంది. అంటే ఈ హార్డ్ డిస్క్ యొక్క ఫైల్ సిస్టమ్ ఎప్పుడు ఎన్‌టీఎఫ్ఎస్. పెన్ డ్రైవ్ ఫైల్ సిస్టమ్ అయితే గనక పెన్ డ్రైవ్ ఎంతుంది? 32 జీబీ లోపలే ఉంది గదా! సో అంటే పెన్ డ్రైవ్ యొక్క ఫైల్ సిస్టమ్ అనేది ఎప్పుడూ గూడా మనకు డిఫాల్ట్ అని ఉండాలి FAT32. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఇమేజ్ ఫైల్ తీసుకుంటానండి. ఓఎస్ ఇమేజెస్ ఉన్నాయి.
జస్ట్ ఇదిగోండి, ఇది ఒక ఇమేజ్ ఫైల్ తీసుకుంటా. ఎంత ఉంది ఇది నాకు? ఇదిగోండి 5.7 GB ఉంది. ఇప్పుడు నేను దీన్ని కాపీ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ కాపీ, జస్ట్ బ్యాక్ వెళ్తున్నాను. నేను పెన్ డ్రైవ్ లో దీన్ని పేస్ట్ చేస్తున్నాను. నేను పేస్ట్ చేస్తే చూడండి నాకు కాపీ అవ్వదు. క్లియర్ గా ఎర్రర్ వచ్చి ఆగిపోయింది. ఇదిగోండి, ద ఫైల్ విండోస్ 10 ఈజ్ టూ లార్జ్ ద డెస్టినేషన్ ఫైల్. అంటే మనకు పెన్ డ్రైవ్ అనేది FAT32లో ఉంది. అందులో ఒక ఫైల్ యొక్క సైజు 4 GB దాటకూడదని క్లియర్గా చెప్పాడు. కానీ ఇమేజ్ ఫైల్ ఎంత ఉంది మనకు? 5 GB కంటే ఎక్కువ ఉంది. అంటే 4 GB కంటే ఎక్కువ ఉంది. అందుకనే టూ లార్జ్ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీరేం చేస్తారంటే పెన్ డ్రైవ్ని ఫార్మాట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ పెన్ డ్రైవ్ని మీరు ఫార్మాట్ అని కొడితే మనకు ఇక్కడ డిఫాల్ట్ అని FAT32 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు మార్చుకోవచ్చు, ఫైల్ సిస్టమ్ మార్చవచ్చండి. మీరు ఫైల్ సిస్టమ్ అనేది క్లియర్గా మార్చుకోవచ్చు. ఇదిగోండి, ఒకటి NTFS, 2 ఎక్స్టెండెడ్ ఫ్యాట్. సో ఇప్పుడు నేను NTFSని సెలెక్ట్ చేసి ఫార్మాట్ కొట్టాను అనుకోండి, స్టార్ట్. ఓకే అంటే ఇప్పుడు నా పెన్ డ్రైవ్ ఏమవుతుంది? NTFS అనే ఫైల్ సిస్టంలో కన్వర్ట్ అవుతుంది. ఓకే, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, క్లోజ్. ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్ యొక్క ఫైల్ సిస్టమ్ ఇప్పుడు మళ్ళీ ప్రాపర్టీస్కి వెళ్ళండి. ఇక్కడ చెక్ చేస్తే చూడండి FAT32లోనే ఉంది. కానీ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మీరు ఫార్మాట్ అని కొడితే ఇక్కడ చూడండి NTFS అని వచ్చింది. అంటే డిఫాల్ట్ ఫైల్ సిస్టమ్ అక్కడ చూపిస్తుంది. కానీ ఇప్పుడు NTFS లో ఫార్మాట్ అయింది కదా. ఇప్పుడు నేను ఆ ఫైల్ని కాపీ చేస్తున్నా చూడండి పెన్ డ్రైవ్లోకి. నాకు ఆ ఎర్రర్ రాదు. ఎందుకు ఎర్రర్ రాదంటే నేను పెన్ డ్రైవ్ని ఫార్మాట్ చేసేటప్పుడు NTFS అనే ఫైల్ సిస్టంలో ఫార్మాట్ చేశాను కాబట్టి 4 GB కంటే ఎంత ఎక్కువ సైజు ఉన్నా సరే నాకు ఆ ఫైల్ అనేది కాపీ అవుతుంది. సో ఇది మనకు ఫైల్ సిస్టమ్. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ పెన్ డ్రైవ్లు అన్నీ కూడా మనకు EX ఫ్యాట్లో ఉంటాయి. అదే NTFS తీసుకున్నాం అనుకోండి, NTFS తీసుకుంటే కనుక ఇప్పుడు లేటెస్ట్ ఉండే ల్యాప్టాప్లు అన్నీ కూడా, అంటే విండోస్ XP దగ్గర నుంచి లేటెస్ట్ ఉండే ఓఎస్లన్నీ కూడా NTFSలో మనకంటే NTFS అనే ఫైల్ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యేలాగా తయారు చేశారు. అంతకు ముందుండే ఓఎస్లు అంటే XP కంటే ముందుండే ఆ ఓఎస్లన్నీ కూడా FAT32 అనే ఫైల్ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యేలాగా తయారు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక వచ్చే లేటెస్ట్ పెన్ డ్రైవ్ EX FAT అంటే ఎక్స్టెండెడ్, ఫ్యాట్కే ఎక్స్టెండెడ్. అది అంటే ఎక్స్టెండెడ్ ఫైల్ అలొకేషన్ టేబుల్. అంటే 64 GB, 32 GB కంటే ఎక్కువ సైజు ఉన్న పెన్ డ్రైవ్లు అన్నీ కూడా మనకు EX ఫ్యాట్లో ఉంటాయి. ఇది ఫైల్ సిస్టమ్ గురించి క్లియర్గా. అలాగే అట్ ద సేమ్ టైం మీకు కంట్రోల్ ప్యానల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. కంట్రోల్ ప్యానల్ దగ్గరకు వచ్చేసరికి జస్ట్ విండోస్ R అని టైప్ చేస్తే కనుక మనకు ఇక్కడ రన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళండి. కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేసి ఎంటర్ కొడితే మనకి ఇక్కడ కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ కంట్రోల్ ప్యానల్లో మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి. నో ప్రాబ్లం, అన్ని ఆప్షన్స్ మీకు రెగ్యులర్ క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా ఇక్కడ మనకు మెయిన్గా యూజ్ అయ్యే ఆప్షన్ ఇదిగోండి, అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్. సో ఈ అన్ఇన్స్టాల్ ప్రోగ్రామ్లోకి వెళ్తే ఇక్కడ మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కనుక ఇన్స్టాల్ చేస్తే, చేశారు అంటే ఆ ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్లన్నీ ఇక్కడ మనకు లిస్ట్ చూపిస్తాయి. ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని అన్ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే కనుక అప్పుడు మీరు ఇక్కడి నుంచే రిమూవ్ చేసుకోవాల్సిందండి. అన్ఇన్స్టాల్ చేయాలి అంటే ఇక్కడి నుంచే మీరు 100% రిమూవ్ చేసుకోవాలి ఖచ్చితంగా. చూడండి, విండార్ సాఫ్ట్వేర్, VLC ప్లేయర్ కానీ, విజువలైజర్ కానీ, ఏవైనా మీరు ఎనీ సాఫ్ట్వేర్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ VLC ప్లేయర్ తీసేయాలనుకోండి, సెలెక్ట్ చేయండి, ఇక్కడ అన్ఇన్స్టాల్ కొట్టేసేయండి, ఎస్ అని కొడితే ఇక్కడ మనకు క్లియర్గా అన్ఇన్స్టాల్ అయిపోతుంది. రైట్, అయిపోయింది ఇక్కడ అన్ఇన్స్టాల్. సో చూడండి, ఇప్పుడు మనకు VLC ప్లేయర్ అనేది సిస్టమ్ నుంచి కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది. ఇలా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని మీరు రిమూవ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కంట్రోల్ ప్యానల్ నుంచి మాత్రమే రిమూవ్ చేసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు IP అడ్రస్లు ఇవ్వాలి అనుకోండి. మీరు IP అడ్రస్లు ఇవ్వాలి అనుకుంటే కనుక జస్ట్ ఇక్కడ చూడండి, మనకి నెట్వర్క్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి.
ఇక్కడ మీరు ప్రాపర్టీస్కి వెళ్తే నెట్వర్క్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మీరు ప్రాపర్టీస్కి వెళ్తే ఇదిగోండి ఇక్కడ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్. ఈ చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వైఫై, ఇది బ్లూటూత్, ఇవన్నీ కూడా ల్యాన్ అండి మొత్తం, అంటే నాదే ల్యాన్. సో ఇప్పుడు నేను ఐపీ అడ్రస్ ఇవ్వాలనుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, ప్రాపర్టీస్కి వెళ్ళడము, ప్రాపర్టీస్కి వెళ్తే గనక ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే చూడండి IPv4, IPv6, మనం వాడేదంతా కూడా IPv4. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. దాన్ని సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి, ఇక్కడ మనకు రెండు ఆప్షన్లు వస్తాయి. ఒకటి obtain IP address automatically, అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అనే పర్సన్ కనుక మీకు ఎటువంటి ఐపీ అడ్రస్ ఇవ్వకుండా ఆటోమేటిక్గా వాడి సర్వర్ నుంచి రావాలి అనుకుంటే అప్పుడు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు మనకు హ్యాత్వే కానీ యాక్టివ్ ఫైబర్ నెట్ కానీ ఇలా ఏవైనా బ్రాండ్ తీసుకున్నాం అనుకోండి, ఐఎస్పీ బ్రాండ్స్, వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ మనకు ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తారు, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేసుకోండి అంటారు, కానీ మీకు ఐపీ అడ్రస్లు ఇవ్వరు. అలాంటి టైంలో మీరు ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఐపీ అడ్రస్లనే వచ్చేస్తాయి. లేదు ఇప్పుడు మీరు రౌటర్ కింద కనెక్ట్ చేశారనుకోండి, మనకు రౌటర్ నుంచి కూడా ఆటోమేటిక్గా, అంటే రౌటర్లో కాన్ఫిగర్ చేసుకుంటాం కదా, సో రౌటర్ దగ్గర నుంచి కూడా మనకు ఆటోమేటిక్గా మొబైల్కి కానీ లేదా ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఐపీ అడ్రస్లు వచ్చేస్తాయి. అయితే ల్యాప్టాప్లో అయినా డెస్క్టాప్లో అయినా మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలా కాదండి నేను మాన్యువల్గా ఇవ్వాలి అనుకుంటే కనుక అప్పుడు మీరు మాన్యువల్గా ఇక్కడ ఇచ్చేసేయండి. ఐపీ అడ్రస్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ మీకు నచ్చిన క్లాస్ తీసుకోవాలి. ఐపీ అడ్రస్లో మళ్ళీ మనకు టైప్స్ ఉంటాయి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ. అయితే మనం వాడేదంతా కూడా జనరల్గా క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి. దాంట్లో మళ్ళీ పబ్లిక్ ఐపీ అడ్రస్ ఉంటుంది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటే కనుక డబ్బులు పెట్టి కొనుక్కునేది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటే కనుక ఫ్రీగా వాడుకునేది. అలా మీరు మాన్యువల్గా ఇవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మాన్యువల్గా ఇస్తున్నాము అంటే దానిని మనము స్టాటిక్ ఐపీ అడ్రస్ అంటాము. ఆటోమేటిక్గా రావాలి అనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే దానిని మనము డైనమిక్ ఐపీ అడ్రస్ అంటాం. ఇప్పుడు నేను మాన్యువల్గా ఇవ్వాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను 10 అనే సిరీస్ ఇస్తున్నాను, అంటే 10.0.0.1. 10 అనేది ఏ క్లాసు? క్లాస్ ఏ. సో క్లాస్ ఏ తర్వాత నెక్స్ట్ ఏముంది? సబ్నెట్ మాస్క్. అయితే మీరు సబ్నెట్ మాస్క్ అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జస్ట్ కీబోర్డ్లో ట్యాప్ టైప్ చేస్తే చాలా ఆటోమేటిక్గా సబ్నెట్ మాస్క్ అనేది వచ్చేస్తుంది. అదిగోండి అక్కడ 255.0.0.0. అలా కాకుండా ఒకవేళ మీరు క్లాస్ బి ఇచ్చారనుకోండి, ఇప్పుడు నేను చూడండి తీసేస్తాను, క్లాస్ బి ఐపీ అడ్రస్ ఇస్తున్నాను. క్లాస్ బి అంటే ఏంటి? 127 అనే సిరీస్ దగ్గర నుంచి లేదా 128 అనే సిరీస్ దగ్గర నుంచి 191 అనే సిరీస్ వరకు. ఇప్పుడు నేను 130 ఇస్తున్నా, 130.0.0.1 ఇచ్చా. 130 అనే సిరీస్ క్లాస్ బి కదా, అందుకని ట్యాప్ ప్రెస్ చేయగానే చూడండి సబ్నెట్ మాస్క్ 255.255.0.0. అదే ఒకవేళ మీరు క్లాస్ సి ఐపీ అడ్రస్ తీసుకున్నారనుకోండి, క్లాస్ సి ఐపీ అడ్రస్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను 192.168.0.1 ఇచ్చాను, అంటే 192 అనే సిరీస్ అనేది మాత్రం 100% అది క్లాస్ సి ఐపీ అడ్రస్. నేను ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లాస్ సి అంటే 255.255.255.0, అంటే ఇవన్నీ కూడా క్లాస్ సి ఐపీ అడ్రస్. అందుకనే సబ్నెట్ మాస్క్ 255.255.255.0 ఇవన్నీ కూడా క్లాస్ సికి వచ్చాయి. సో సబ్నెట్ మాస్క్ కూడా ఇది. సో ఇవన్నీ కూడా మీరు ఐపీ అడ్రస్లని అయితే ఫిజికల్గా ప్లస్ ఇది అంటే స్టాటిక్, డైనమిక్. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కనుక డైనమిక్ ఐపీ అడ్రస్. మ్యాక్సిమం మనం ఎప్పుడూ కూడా డైనమిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాం, అంటే ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ రావడానికి. సో ఇది కంప్లీట్గా కంట్రోల్ ప్యానల్లో ఉండే ఆప్షన్ అంటే అన్ఇన్స్టాల్ చేసుకోవడము ప్లస్ మనకు ఐపీ అడ్రస్లు ఇవ్వడం. ఓకే అండి, ఎవరికైనా డౌట్ ఉంటే కనుక అడగండి, మీకు అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.